మేము ఉంటున్న దగ్గర ఈ రథసప్తమి ఉత్సవాలను అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. రథసప్తమి రోజున ఈ రథోత్సవాన్ని అయితే ఊరేగింపు చేస్తున్నారు. రథసప్తమి అనగా సూర్య భగవానుడు జన్మించిన పవిత్రమైన దినం. మాఘమాస సప్తమి రోజు అనగా మాఘమాసం 7వ రోజున ఈ రథసప్తమి అయితే జరుపుకుంటారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు సూర్య భగవానుడు దక్షిణ యానాన్ని ముగించుకొని ఉత్తర యానంలోనికి ప్రవేశిస్తారు. ఈ రోజు నుండి సూర్యుని యొక్క తేజస్సు భూమికి అయితే ఎక్కువగా చేరుతుందని విశ్వసిస్తారు. ఈ రథసప్తమి రోజు నుండి సూర్య భగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్న వేళలో మహేశ్వర స్వరూపంగాను, సాయంత్రం వేళలో విష్ణు స్వరూపంగాను ఉండి ప్రతిదినము త్రిమూర్తి రూపంలో ఉంటారని భావిస్తారు. సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథం ఎక్కి మాఘమాస సప్తమి నుంచి 6 నెలల వరకు ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. మనకు ప్రతిరోజు కనిపించే దైవ స్వరూపమే సూర్య భగవానుడు. అలాంటి రథసప్తమి ఉత్సవాన్ని ఇక్కడ అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. ఈ రథం ఊరేగింపు సమయంలో అరటికాయలతో ఈ రథం యొక్క శిఖరాన్ని కొడితే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వారైతే నమ్ముతారు.